జనసేన విషయం తీసుకునేసరికి విన్నర్గా నిలిచిన వ్యక్తి మన రాపాక వరప్రసాద్ గారు. ఇప్పుడు మనం ఆయన దగ్గర ఉన్నాము. ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పలు ప్రశ్నలు అడిగి ఆయనతో కార్యక్రమం సాగింది. నమస్తే అండి డాక్టర్ రాపాక వరప్రసాద్ గారు. నమస్కారం. మన రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కని విని ఎరుగని జరగని విధంగా ఈ 2019 ఎలక్షన్ జరిగినాయి. అందులో మిగతా పార్టీల సంగతి మీ పార్టీ ఆర్భాటానికి చాలా ఎక్కువగా జరిగింది. మీ జనసేన పార్టీ, మీ అధ్యక్షుడు కూడా 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓటమి చెందారు. అలాగే మీ పార్టీ తరఫున పోటీ చేసి మిగతా అందరూ కూడా ఓటమి చెందారు. మీరు ఒక్కలే గెలిచారు. మీ గెలుపుకి ప్రధాన కారణం ఏంటి? అటు పార్టీయా లేకపోతే మీ వ్యక్తిగతమా? ఫ్రాంక్గా చెప్పాలంటే పార్టీ ఉంది, పార్టీ బలం ఉంది. అదేవిధంగా వ్యక్తిగతంగా నాకున్నటువంటి సన్నిహిత సంబంధాలు అన్ని సామాజిక వర్గాలతో, అన్ని పార్టీలతో. మరి ఇక్కడ ఉన్నటువంటి నాకు బాగా స్నేహితులు ఎక్కువ. నేను అన్ని కార్యక్రమాలకి కూడా వెళ్తూ ఉంటాను. నాకు ఏ శుభకార్యమైనా అశుభ కార్యక్రమమైనా నాకు చెప్తారు తప్పనిసరిగా. నాకు చాలా వరకు కూడా కబుర్లు వస్తాయి. నేను ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి తిరిగి ఇప్పుడే వస్తున్నాను. డైలీ కూడా నేను ఎప్పుడు అలా ప్రజల్లో తిరుగుతూ ఉంటాను. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరితోనూ స్నేహ సంబంధాలు కొనసాగించడంతో ఇటువంటి ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటారు. నేను సాధ్యమైనంత వరకు సాయశక్తుల ఇది నా సొంత పని అనుకొని ఆ పని భుజాన్ని వేసుకుంటాను. వెళ్ళి అవసరమైతే వాళ్ళ ఇంటికి నేనే వెళ్తాను, కానీ నా ఇంటికి రప్పించుకోవడానికి ట్రై చేయను. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది కావచ్చు, లేదా నేను వారితో నడుచుకున్నటువంటి ఆ సంబంధం కావచ్చు. నాకైతే ఎక్కువ స్నేహితులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. వాటి ద్వారాగా కొంత పవన్ కళ్యాణ్ బలం ఉంది. నా సొంతంగా నేను కూడా నాకు కొంత బలం ఉంది. నాకు ఈ నియోజకవర్గం కాబట్టి మీకు సంబంధాలు ఉంటాయి. ఆ రకంగా ఇక్కడ గెలవడం జరిగింది. నేను మాత్రమే గెలిచానని చెప్పను. అది పవన్ కళ్యాణ్ గారి బలం కూడా ఉంది. ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. ఆ సామాజిక వర్గం బలం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అందుంది. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆ చరిత్ర చూసుకోవడం మీకు ఓట్లు పడ్డాయని మీరు అంటున్నారు. మరి ఈ రోజున ఆ పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళారు. అధికారికంగా కండువా అయితే మీరు కప్పుకోకపోయినా మీ అబ్బాయికి కప్పించారు. మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీని కూడా పోవడం జరిగింది. నేను జనసేన ఎమ్మెల్యేనని కూడా మీరు ఎక్కడ కూడా ఒక పదం కూడా వాడలేదు. మన అసెంబ్లీలో కూడా మీరు అసెంబ్లీలో వాడిన పదాలు కూడా ఏంటంటే, నేను వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వానికి చేసే సంక్షేమ పథకాలు కానీ, ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కానీ, చేసే మంచి పనులకు కానీ నేను సపోర్ట్ చేస్తున్నాను అన్నారు. మా పార్టీ జనసేన నుంచి నేను మీకు చేస్తానన్న మాట అనలేదు, నేను చేస్తానన్నారు. జనసేన అనే పదానికి వాడడానికి మీరు ఎందుకు బాధపడుతున్నారు? నేను గతంలోనే చెప్పాను, నన్ను ఎన్నుకున్నది ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారో మాకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో. ప్రజలు ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గం మనకి నాయకుడైతే మనకు ఉపయోగపడతాడు, ఈ నాయకుడైతే మనకు అభివృద్ధి చేస్తాడు, ఈ నాయకుడికి అనుభవం ఉంది, మనతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తాడు, లేదా మనం ఏదైనా విషయం చెప్పుకోవడానికి చిన్నవాడైనా పెద్దవాడైనా విషయం వినేటువంటి మనిషి అనేటువంటి ఆలోచనతో చేస్తారు. కొంత ఆశ ఉంటుంది వాళ్ళకి. కేవలం నాకు పదవి ఇవ్వాలని చేయరు కదా, వాళ్ళు పనిచేసేది కేవలం వరప్రసాద్కి పదవి ఇద్దాం అనేటువంటి ఆలోచన ఉండదు. ఈ నాయకుడు అయితే మనకు ఉపయోగపడతాడు, తప్పనిసరిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో ప్రజలు చేస్తారు. ఇది ఒక వర్గం ఒక రకంగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు. ఆయన ఏమైనా పర్వాలేదు, ఆయన పార్టీ రావాలి, ఆయన కూడా ఉండాలనేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అభివృద్ధి కోసం నేను పోటీ చేసింది కూడా అందుకే పోటీ చేశాను తప్పితే నేను ఒక పార్టీ తరపు నుంచి పార్టీ ఎందుకు వస్తుంది? పోటీ చేసినప్పుడు పోటీ చేయాలి పార్టీలు, దాని వరకే తప్పితే మిగతా ఎన్నుకునేది మాత్రం ప్రజలు. ఆ ప్రజల సేవ చేయాల్సిన బాధ్యత ఉంది.
ఆ రకంగా నేను ప్రయాణం చేస్తున్నాను. ఇవాళ ఉదాహరణకు చెప్పాలంటే నేను గెలిచిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే ఎవరూ కూడా నన్ను పట్టించుకోలేదు. కానీ ఒక లైన్మెన్ కూడా నన్ను పట్టించుకోలేదు. నేనేం చెప్పాను, వీళ్ళందరూ అక్రమ కనెక్షన్లు పెట్టుకున్నారు, మోటార్లు వేసేస్తున్నారు, పబ్లిక్ ట్యాప్లకు వాటర్ వెళ్ళట్లేదు, అందరికీ వాటర్ వెళ్ళట్లేదు. కాబట్టి బాబు నువ్వు ఒక అరగంట సేపు ట్రాన్స్ఫార్మర్ కట్టే ఆ గ్రామంలో, అరగంట మాత్రమే నీరు వస్తుంది, అరగంట కట్టేస్తే అందరికీ కూడా వాటర్ వెళ్తుందని చెప్తే ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అంటే ఏ ఎమ్మెల్యే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ నియోజకవర్గానికంటే? చాలామంది ఉన్నారు. ఇక్కడ పాముల రాజేశ్వరం ఉంది, ఇంకొకరు ఉంటారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు. మీరు ఏ ఎమ్మెల్యే అన్నాడు. గతంలో మీరు ఏ ఎమ్మెల్యేని ప్రజలు అడుగుతున్నారంటారు? 2019లో మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు, రోషి గారి దగ్గర పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేశారు. అప్పుడు చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయి. ఆ మంచి పనులు ఈ 2019 వచ్చినప్పటికి ఈ జనాలకి అప్పుడు మంచి పనులు చేశారు. ఏ ఎమ్మెల్యే అని అసలు అడగడానికి గల కారణం ఏంటి? అప్పుడు మంచి పనులు పోయింది, మనకి వాళ్ళకి గుర్తుండాలి కదా. ప్రజలు కాదు కదా అడిగింది, ఒక లైన్మెన్. ప్రజల కోసం నేను చెప్పాను, ప్రజల కోసం ఒక అరగంట సేపు నువ్వు ట్రాన్స్ఫార్మర్ కడితే మోటార్లు ఎవరో వేరు, అందరికీ వాటర్ వెళ్తుందని నేను చెప్పాను. అతను మూర్ఖత్వంగా మాట్లాడాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, అధికార పార్టీ తరపు నుంచి లేననేటువంటి అలుసే కదా అతనికి మాట్లాడాడు. ఒక శాసనసభ్యుడిని ఆ రకంగా మాట్లాడతారు. ఒక లైన్మెన్ మాట్లాడాడంటే అతను కేవలం నేను ఒకే ఒక్కడిని ఉన్నాను ఈ పార్టీలో, ఈ పార్టీ మనల్ని ఏమీ చేయదనేటువంటి ఆలోచన కదా అతనికి. ఆ రకం అటువంటి అవమానాలు చాలా జరిగినాయి. ఎవరో కూడా ఎమ్మెల్యే మాటను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా నేను కూడా ఈ నియోజకవర్గంలో నన్ను ఆశించి నేనేదో చేస్తానని తీసుకెళ్ళాం. నేను లెటర్ పెట్టాను. ఉన్నతాధికారులు కూడా ఎక్కడ చేస్తారు సార్? నేను ప్రోటోకాల్ లేదు నాకు. ప్రోటోకాల్ నేను లేకుండానే వాళ్ళ కార్యక్రమాలు చేసేసేవారు ఇక్కడ. అది కూడా కలెక్టర్ గారు లెటర్ పెట్టారు. కలెక్టర్ గారు లిఖితపూర్వకంగా ఆయన కూడా ఇవ్వడం జరిగింది. ఎండిఓలకు కానీ ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ మీరు ఏ పార్టీలు చేసుకున్నా ఎమ్మెల్యే లేకుండా మీరు చేయొద్దు, మీరు అధికారులు ఎవరో కూడా అటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి ఆయన ఇచ్చారు. కానీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖతంగా ఎమ్మెల్యే ఎవరు అనేటువంటి ప్రశ్న తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా నాకు ₹1,00,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. శాసనసభ్యుడికి ₹1,00,00,000 నేను ఇస్తాను, అది వాటర్కి ఉపయోగించాలనేటువంటిది చెప్పి ఆయన ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 తప్పితే ఇంకే అభివృద్ధి కార్యక్రమం మేము చేయలేం, చేసే పరిస్థితి లేదు. ఇప్పుడే చూస్తే ఉదాహరణకి ఎమ్మెల్యేకి 15 కోట్లు ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ఇస్తున్నారు రోడ్స్కి. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ, అమ్మాజీ గారు అని ఆవిడ ఇన్ఛార్జ్ ఉంటే ఆవిడకి ఇచ్చారు, నాకు ఇవ్వలే. నేను ఎవరికైనా ఏం చేయగలను? ఇప్పుడు మీరు జనసేన విడి వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడైనా మీకు ఇచ్చారంటారా? అదే కదా నేను చెప్పేది. నేను వైసీపీకి సపోర్ట్ చేయట్లేదు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో, ప్రజలు దానికి ఆకర్షితులు అవుతున్నారు, నాకు తృప్తిగా ఉన్నారు, మాకు ఈ పథకాలు అందుతున్నాయని దాని మీద నేను చెప్తున్నాను. ప్రజలు తృప్తిగా ఉన్నారు. మీరు ఇంతకుముందు ఒక లోన్ కావాలంటే, ఒక పెన్షన్ కావాలంటే, ఒక కార్డు కావాలంటే మీకు జన్మభూమి కమిటీ మెంబర్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇప్పుడు రాపాక వరప్రసాద్ అనే ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అనుకోవాలా, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేగా అనుకోవాలా అంటారా? జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే కదా నేను ఉన్నాను. జనసేన పార్టీ మ్యాండేట్ మీద గెలిచారు. అవును, జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆ పార్టీ కార్యక్రమాల్లో కానీ, ఆ పార్టీకి ఇదిగా కానీ మీరు మాట్లాడట్లేదు, చేయట్లేదు అని ఒక కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు, వైసీపీకి పూర్తిగా వెళ్ళిపోయినట్టుగానే ఉన్నారు. ఆయన పార్టీని విడకుండా వాళ్ళ కుమారుని వైసీపీ ప్రభుత్వంలో జాయిన్ చేసి ఈయన కూడా దానికి ఇదిగా మాట్లాడుతున్నారని కూడా ఇది ఉంది. దాని గురించి
నేను మీకు చెప్తున్నాను క్లియర్గా, ప్రజలకు ఏది ఉపయోగమో అది చేస్తున్నాడు అతను. అది చేస్తా ఉంటే అది కరెక్ట్ అని అనిపించింది. ప్రజల నుంచి స్పందన బాగుంది. అది నేను చెప్తున్నాను మీకు ఈ కార్యక్రమాల్లో. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, గతంలో జరిగిన విధంగా కాకుండా ప్రతి పైసా కూడా లబ్ధిదారుడు చేరుతుంది ఇప్పుడు. గతంలో మధ్యవర్తులు ఉండేవారు, ఆ కార్యక్రమం లేదు. డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో అది పూర్తిగా 100% చేరుతుంది. కాబట్టి ఆ చేరుతున్న దాన్ని బట్టి ప్రజలు తృప్తిగా ఉన్నారు. అదే నేను చెప్తున్నాను తప్పితే వేరే నేను చెప్పేది ఏం లేదు. జనసేన పార్టీ అంటారా, జనసేన పార్టీలో నేను గెలిచాను. గెలిచిన తర్వాత నాకు ఎటువంటి సూచనలు నువ్వు అసెంబ్లీలో అలా మాట్లాడని నిర్దేశం చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. నాకు సలహాలు వారు ఎప్పుడు లేదు, నన్ను అడగలేదు, నేను కూడా వారిని అడగలేదు, నాకు ఎప్పుడు చెప్పలేదు. మీరు గెలిచిన తర్వాత మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని పిలిచి అసలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయంటారా? మాట్లాడిన సందర్భాలు ఏం లేవు. ఒకసారి కూడా వాళ్ళు మామూలుగా సమీక్ష పెట్టుకున్నప్పుడే మాత్రం నన్ను పిలిచారు. మీరు నేను గెలిచిన వెంటనే గెలిచాను. 23 నైట్ కౌంటింగ్ అయింది. 24వ తారీఖు నేను ఫోన్ చేద్దామంటే ఎవరు ఫోన్ ఎత్తే పరిస్థితి అక్కడ ఉండదు. ఎవరు ఫోన్ ఎవరు, ఆయన నంబర్ కూడా నా దగ్గర అసలు అయింది. ఆయన నంబరే లేదు అయింది నా దగ్గర. ఆ పిఏ ఉంటాడు ఒక అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. నేను ఎవరు చేయకపోతే మన రామ్మోహన్ గారు ఒక ఆయన ఉన్నారు, తెలుసు కదా మీకు, రిటైర్డ్ ఐఏఎస్ రామ్మోహన్ గారికి ఫోన్ చేశాను. ఆయన లిఫ్ట్ చేశారు ఫోన్. సార్ నేను ఇలా విన్నాను కదా, ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి, కలుస్తాం అంటే, సరే మీరు నేను అక్కడికి వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మాట్లాడిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, ఓకే నేను ఇలా గెలిచాను సార్ అంటే, ఓకే కంగ్రాచులేషన్స్ అని ఆయన చెప్పి, అదే మీరు ఒంటరిగా గెలిచారు అన్నారు. సరే అయితే నేను వస్తాను సార్, ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్తాను అంటే, ఇప్పుడు రావద్దండి మీరు, నేను చెప్తాను తర్వాత, ఒకసారి విజయవాడలో ఉన్నారు కదా సార్, ఒక నిమిషం నేను కలిసేసి వెళ్ళిపోతాను సార్ అంటే, ఇప్పుడు వద్దు మీరు తర్వాత వద్దు అన్నారు. అది మరలా సమీక్ష సమావేశం జరిగే వరకు కూడా నన్ను పిలవలేదు. సమీక్ష విజయవాడ వచ్చారు, అక్కడ కలిసాం, అక్కడ బొకే నాకు ఇచ్చారు. మరలా ఇక్కడ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయిన తర్వాత మరలా ఎప్పుడు కలిసాం, అదే దాని తర్వాత మరలా కలిసినటువంటి పరిస్థితి అంటే, వైజాగ్ లాంగ్ మార్చ్ జరిగింది కదా, అప్పుడు కలిసాం. అంతకుముందు కలిసినట్టు గుర్తులేదు. తర్వాత మరలా మన మండపేటలో రైతులను పరామర్శించడానికి వచ్చారు. ఆ రోజు కూడా నేను జిల్లా పరిషత్లో మీటింగ్ ఉంటే వెళ్ళాను. నేను అక్కడికి మన పంతా నానాజీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అన్న ఎక్కడ ఉన్నామంటే, నేను ఇక్కడ కాకినాడలో ఉన్నాను, మీరు ఒకసారి రండి, ఒకసారి రానా ఎస్పీ ఆఫీస్కి రా, లెటర్ ఇవ్వాలండి. ఏం లెటర్ అన్నాను అంటే, ఇలాగ జనసేన అధ్యక్షులు వస్తున్నారు కదా, మన అధ్యక్షులు అని చెప్పి ఆయన ఉన్నారు, మరి నాకు కనీసం ఇంటిమేషన్ లేదు అని చెప్పి నేను వెళ్ళాను. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లెటర్ ఇచ్చారు, రేపు వస్తున్నారని. అక్కడ నుంచి మండపేట వెళ్ళాం. మండపేటలో మర్నాడు నాకైతే పిలుపు లేకుండా కానీ నేను వెళ్ళాను. మర్నాడు వెళ్ళి అందులో పాల్గొని రావడం జరిగింది. మీరు అసలు ఆయన ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఆయన చెప్పలేదు అసలు. నేను చెప్పాను చాలా అక్కడ మీటింగ్లో, సార్ ఇట్లా ఉంటే మన పార్టీ అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ముందు కమిటీలు కావాలి, జిల్లా కమిటీ ఉండాలి. ఎక్కడ చెప్పారు ఈ విషయం? విజయవాడలో, మన వెలగపూడి విజయవాడలో చెప్పాను. జిల్లా కమిటీలు ఉండాలి, మండల కమిటీలు ఉండాలి, గ్రామ కమిటీలు ఉండాలి. వాళ్ళ ద్వారాగానే మనం పార్టీని అభివృద్ధి చేసుకోవాలంటే అది ప్రస్తుతానికి పెట్టే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను, సార్ నేను గెలవడానికి కారణం, మా నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు మేము అన్ని కమిటీలు వేసుకున్నాం.
గ్రామ కమిటీ వేసుకున్నాం. ప్రతి గ్రామంలోనూ కమిటీ ఉండి ఆ కమిటీకి అప్పచెప్పి బాధ్యతలు కమిటీకి అప్పచెప్పి ఆ గ్రామం తిరగాలనుకుంటే మనకు ఎవరుంటారు, మనకు బాధ్యత ఉన్నవారు ఎవరో ఉండాలి. కాబట్టి ఆ బాధ్యత అయినటువంటి ఓ ప్రెసిడెంట్ని కమిటీ పెట్టి ఓ ప్రెసిడెంట్ పెట్టాం. అక్కడికి మేము మెసేజ్ పంపించేవాళ్ళం. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళకి పనులు అప్పచెప్పాం. బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా బూత్ దగ్గర ఎవరెవరు ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా పురమాయించుకున్నాం. దానికి కారణం ఏంటంటే నేను కూడా ముందు ఒకసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నాకు అనుభవం ఉంది. నాకు కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుభవం ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో చేయగలిగాం. అది పరిస్థితి. నేను ఆ సలహా అయితే కమిటీలు కావాలని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఎమ్మెల్యే, ఆయన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆయన మీకు అవకాశం కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వట్లేదు అని మీరు అంటున్నారు. అసలు దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? అసలు అది నాకైతే తెలియదు. ఎవరి దగ్గర ఉండదు ఫోన్ నెంబరు, నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర ఆ ఫోన్ నెంబర్ అయితే ఇప్పుడు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు మీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్నారు. మీరు ఆయన దగ్గర కూడా ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఇలా చెప్పలేదా? ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. దిండి ఇక్కడికి వచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. దిండి రిసార్ట్స్లో ఉన్నారు. ఆ రోజు అంతర్వేది వెళ్ళాలని చెప్తే అంతర్వేది బయలుదేరారు. అంతర్వేది నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను కూర్చున్నాను, మామూలుగా కూర్చున్నాను. నన్ను పిలవలేదు అక్కడికి. ఆయన కూర్చున్నారు, నాదెల్ల గారు కూర్చున్నారు, ఇంకొక ఆయన ఉన్నారు. ముగ్గురు కూర్చొని ప్రెస్ మీట్ ఇస్తున్నారు. ఈ ప్రక్కన ఇంకో మాజీ ఎమ్మెల్యే కావడంటే అదేంటన్నా గెలిచిన ఎమ్మెల్యే ఒకడు ఉన్నావు, నువ్వు వెళ్ళకపోతే బాగుండదు. నన్ను పిలవలేదు. వెళ్ళని పంపితే నేను వెళ్ళి సార్ నన్ను కూడా పిలవాలి కదా అంటే, మిమ్మల్ని ఎవరు పిలుస్తారు, బొట్టు పెట్టి చీర కట్టి పిలుస్తారా, మీరు రావాలి అన్నాడు ఆయన. నాదెళ్ల మనోహర్. ఆయన నాదెళ్ల మనోహర్ గారు బొట్టు పెట్టి చీర కట్టి పిలుస్తారా, పిలవాలా అన్నాడు. అంత మాట రికార్డ్ అయిపోయింది కదా వెళ్ళి. లేకుంటే నన్ను చాలాసార్లు అడగడానికి వాళ్ళు రికార్డ్ చేశారు. మీ ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా సార్, మీరు మీకు చిన్న దొరికితే సరిపోతుంది, ఆటోమేటిక్గా అది రికార్డ్ చేశారు మాటలు. అంటే ఇప్పటి వరకు కూడా రాపాక జనసేన పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అనే పుకారు అయితే ఎక్కువగా ఉంది. కానీ మీరు చెప్పిన విషయం ఇప్పుడు దానికి చాలా వెలుగులోకి రాలేదు, అందరికీ తెలుసు. అది సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత డైరెక్ట్గా ఫోటో కూడా ఉంది కదా, వీడియో. నా కుర్చీ నేను తెచ్చుకుని వేసుకున్నాను, చూసారా మీరు? అందులో నా కుర్చీ, అక్కడ కుర్చీ ఉంది, ఆ కుర్చీ పట్టుకొచ్చి అక్కడ పెట్టుకొని ప్రక్కన కూర్చొని నేను కూర్చున్నాను ప్రక్కన. అటువంటి చాలా జరిగినాయి మనకి. మేము దాన్ని కూడా ఎక్కడ నన్ను చాలామంది మీ మీడియా అడిగారు, మీకు ఇలాగా వార్తలు వచ్చినాయి, ఈ సోషల్ మీడియాలో వస్తుందా, రికార్డ్ చేసి పెట్టారు, ఏంటంటే అయ్యో ట్రోల్ చేశారని చెప్పారు. అంటే మా పార్టీ నుంచి మాకు అవమానం పడకుండా అది ఎవరో ట్రోల్ చేశారో అలా అనలేదని నేను చెప్పాను. నేను అవమానం అని ఏం ఫీల్ అవ్వలేదు, జరిగింది అవమానం. అక్కడ నాదెళ్ల మనోహర్ గారు అనేది నన్ను పిలవాలి. అసలు ఆయన ఆ సభకు అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. నన్ను పిలిచి పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఆయనకి నాకు పరిచయం ఉంది ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆయన స్పీకర్గా చేస్తున్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. 2009లో స్పీకర్ ఆయన, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. అవును, మీకు ఆయనకి బాధ్యత ఉంది కదా, అక్కడ పిలవాల్సింది ఉన్నది. ఒక ఎమ్మెల్యేని పిలవకుండా ప్రెస్ మీట్ పెట్టొచ్చా? పెట్టకూడదు. అయినా సరే నేను పిలవచ్చు అంటే ఈ మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీ పార్టీ వాళ్ళు నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకరు కానీ పోటీ చేసి గెలిచిన నాయకులు కానీ మీరు మీ మిగతా నాయకులు కూడా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ దగ్గరికి, అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ దగ్గరికి ఏ విషయాన్ని కూడా నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళనివ్వట్లేదు అని ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? నేను చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు ఆయన అన్నటువంటి మాటల పార్టీకి ఎంత లాస్? నన్ను ఒక ఎమ్మెల్యే ఉన్నాను, నన్ను పిలవకపోవటం లాస్, తప్పు. పిలిచిన తర్వాత ఆయన పిలవకుండానే నేను వెళ్ళాను.
పిలవలేదు నన్ను పైకి, నేనే వెళ్ళి అన్నా నన్ను కూడా పిలవాలి కదా అంటే ఆ మాటలు మాట్లాడాడు ఆయన. అది పార్టీకి ఎంత చెడ్డ. ఆయన పార్టీ అభివృద్ధి చేయాలి, పార్టీ అధికారంలోకి రావాలి, లేదా పార్టీ డెవలప్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉందా, లేకపోతే ఈయన ప్రక్కనుండే ఈ పార్టీని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన నాకైతే అర్థం కదా. అంటే ఆయన పార్టీ పక్కనుంటూ జనసేన పార్టీని నిర్వీర్యం చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉందని భావిస్తున్నారు మీరు? మరి నేను భావించాలి కదా తప్పనిసరిగా. నేను ఆ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నాను. నన్ను పిలవకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చీరగట్టి బొట్టు పెట్టి పిలవాలా అంటే దానికి అర్థం ఏంటి, ఏముంటుంది అర్థం? దాని అర్థం చెప్పండి మీరే. అప్పుడు మీ అధ్యక్షులు గారు పక్కన లేరా? ఉన్నారు. ఆయన విన్నారన్నమాట. మరి ఇప్పుడు మీడియా రికార్డ్ అయిందంటే ఆయన కూడా వినపడుతుంది కదా. ఆ తర్వాత ఆయన కూడా దాని మీద ఆయన ఏం ఖండించలేదు, నేను కూడా ఏం అడగలేదు. అది రచ్చ అవుతుంది. ఓకే, అది రచ్చ అవుతుందని బాగా అంటారు. మీరు పార్టీ నుంచి గెలిచారు, జనసేన గుర్తుపెట్టుకుని గెలిచారు, జనసేన ఇవాళ వదిలేసి వెళ్ళిపోయారు అన్న పుకారు వాస్తవాలు పుకార్లు ఉన్నాయి. ఇటువంటి అప్పుడు మీకు జరిగిన అవమానాలని మీరు ఎందుకు బహిర్గతం చేయలేకపోతున్నారు? మీకు నేను బహిర్గతం చేస్తే మీ రేటింగ్ పెరుగుతుంది సార్. మా రేటింగ్ అంతేగాని ఇప్పుడు నాకు కలిసి వచ్చాడు, నేను ఆ పార్టీలో గెలిచాను, నాకు బీఫారం ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చిన తర్వాత ఆ పార్టీలో గెలిచాను. ఆ పార్టీని ఆయన అవమానపరచాలనే కానీ నేను ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎలా అవమానపరిచారు ఒక్క మాట కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు అలా కాదండి, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు, అవును, ఆయన కార్యకర్తల మనోభావాన్ని సార్ మనకి ఈ రకంగా ఉండాలి. మన మంగళగిరిలో జరిగిన సమావేశంలో అందరి విధంగానే సభలో ఆయన చెప్పారు, అలా ఆ పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళారు. అలా మీరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మనోహర్ గారి వల్ల మీకు అవమానం జరిగింది, లేకపోతే మనోహర్ గారి వల్ల ఇలా జరుగుతుంది అని, పార్టీకి చెడు జరుగుతుందని మీరు ఆరోపిస్తున్నారు. మీరు అదే విషయాన్ని పార్టీ అధ్యక్షుల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేదు? పార్టీ అధ్యక్షుడి దృష్టికి నేను కమిటీల గురించి చెప్పాను. పార్టీకి ఎప్పుడూ కూడా క్రింది స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి. అది చెయ్యాలంటే క్రింద నుంచి కమిటీలు ఉండాలనేటువంటి సూచన నేను చేశాను. ప్రస్తుతానికి అయితే చేయలేమని చెప్పాను, నేను ఆగిపోయాను అంతవరకు. ఆ కమిటీలు సంగతి కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఏ విషయాన్ని కూడా ఆ అధ్యక్షుల దృష్టికి వెళ్ళనివ్వకుండా ఈయన ఆఫ్ చేస్తున్నారు. మీరు అధ్యక్షుల దృష్టిలో పెట్టాలి కదా. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఈ మాట నాదెళ్ల మనోహర్ గారి గురించి ఇంతకుముందు చాలామంది చెప్పారు. బయటికి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా నాదెళ్ల మనోహర్ కారణం అని చెప్తున్నారు. నేను ఫస్ట్ టైం ఏం చెప్పట్లేదు, నాకంటే ముందు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి కారణం ఏమై ఉంటుందో, అతను ఎంతవరకు ఆయన ప్రవర్తన ఉంటుందో, ప్రవర్తన ఆకట్టుకునే విధంగా ఉంటుందా, లేకుంటే దీన్ని ఉన్నవాడిని పొగపెట్టి పంపించేసేలా ఉంటుందా అనేది మీరే అర్థం చేసుకోవాలి. అది మేము అడిగితే మేమేం చెప్తాను. నేను ఉన్నది చెప్పాను మీకు, అంతకుమించి లేదు కదా. అది జరిగింది లేదో మీకు వాస్తవం చెప్పాను అంతే. రాజకీయంగా మనోహర్ గారు సీనియర్ నాయకులు, ఆ అసెంబ్లీకి కూడా అధ్యక్షుడు వహించారు. అటువంటి నాయకుడు అసలు ఈ విధంగా చేస్తాడని అనుకుంటున్నారు? చేయలేని అనుకుంటాం, చేయకూడదు. మరి ఆయనకు ఉన్నటువంటి అనుభవానికి స్పీకర్గా చాలా బాగా చేశారు. ఆ చైర్కి అందంగా ఉండేది. ఆయన హావభావాలన్నీ కూడా. అటువంటి వ్యక్తి మీద ఇప్పుడు మీరు అవ్వచ్చు, కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మీరు పబ్లిక్గానే నీకు బొట్టు పెట్టి చీరకట్టి పిలుస్తానా అన్న టైప్లో కూడా ఆయన మనోహర్ గారు అన్నారు. అలాగే ఏ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించట్లేదు అని అంటున్నారు. మరి ఇదే విషయాన్ని సూటిగా పవన్ కళ్యాణ్ దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్ళారు చెప్పట్లేదు? నేనైతే వాళ్ళకి అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఎంతవరకు ఉంటుంది, చెప్పేది ఎంతవరకు నేను కయ్యం పెట్టాలనేటువంటి ఆలోచన. కానీ సోషల్ మీడియాలో నన్ను చాలా బాగా తిడుతూ ఉంటారు. నేను ఎప్పుడు కౌంటర్ ఇచ్చాను, ఎప్పుడు కౌంటర్. వాళ్ళు నాకు విజయం కోసం కష్టపడ్డారు.
కానీ బాధగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటనేది అర్థం చేసుకోవాలి. కానీ అలా భాష మాట్లాడుతూ ఉంటే ఏం చెప్తాం? అటువంటిది మీకు నాదెళ్ల మనోహర్ గారి గురించి చంద్రశేఖర్ గారు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు? లాంగ్ మార్చ్కి వచ్చారు ఈయన జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన నా పక్కనే కూర్చుని మళ్ళీ లేచి వెళ్ళిపోయారు ఆయన. అటువంటి ఆయన ఎవరు పట్టించుకోలేదు. పైకి వస్తే ఇంక లేచేసి ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అది విమర్శించాలనేటువంటి ఆలోచన కాదు. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఏమనలా. అనే పరిస్థితి కూడా నాకేం లేదు. కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అసెంబ్లీలో పాల్గొంటున్నారు. ఆ జనసేన శాసనసభ్యుని అని కూడా మీరు ఎక్కడ ప్రస్తావన కూడా తేవట్లా. దానికి కారణం ఏంటంటారు? ఏముంటుంది? కారణమే ఉంటుంది సార్. అధ్యక్షుడి మీద కోపం లేదు మీకు. అధ్యక్షుడు నిర్ణయాలు బాగున్నాయి లేదా ఇంకోటి బాగుంది అంటున్నారు. మరి ఆ పేరు జనసేన వల్లనే గెలిచేది, కార్యకర్తల వల్ల విజయం సాధించాను అన్నారు. ఆ జనసేన కండువ కప్పుకోవడానికి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? సిగ్గేముంటుంది? నేను కప్పుకోలేదు ఆ కండువ. నేను కప్పుకునే వెళ్ళాను అసెంబ్లీకి. ఫస్ట్ సెషన్స్ కానీ తర్వాత కానీ నేను కప్పుకునే జనసేన కండువ కప్పుకునే వెళ్ళా. ఇప్పుడంటే ఎవరో కండువ, ఏ పార్టీ కండువ ఆ పార్టీ ఎవరో వేసుకోవట్లేదు. అక్కడ ఏ పార్టీ వేసుకోవట్లేదు. మీ పార్టీ తరఫున మీరు ఏకైక ఎమ్మెల్యే. మీ భాష, మీ వాణి, మీ వేదిక కూడా అసెంబ్లీలో చాలా చక్కగా ఉంది. అంత బాగా ఉన్నప్పుడు ఆ కార్యకర్తల కోసం, కార్యకర్తలు మనోహర్ గారి కోసం లేకపోతే ఇంకొకరి కోసం మీరు పవన్ కళ్యాణ్ని వదలవసరం లేదు, జనసేనని వదలవసరం లేదు కదా. కార్యకర్తల కోసమే సరే, మిమ్మల్ని గెలిపించిన కార్యకర్తలకైనా మీరు ఆ కండువా కప్పును ఒక విలువ ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? కార్యకర్తలందరూ విరోధం అయిపోయారు. ఒక్క మాట కూడా ప్రభుత్వం చేసేది మంచిది అనకూడదు, మంచి జరిగిన అనకూడదు. నేను కొంత అధికార పార్టీతో కలుస్తూ, ఎందుకంటే మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంది, ఇక్కడ పని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళతో కలిసిమెలిసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఒక్కడికి ఉండి చేసేది ఏం లేదు. ప్రభుత్వం చేసే మంచి పనులని మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మెచ్చుకున్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కరోనా సమయంలో ప్రజల కోసం ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల, వీటి పట్ల కూడా ఆయన చాలా చాలా బాగా మాట్లాడారు. మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించారు. 108, 104 వాహనాలు రిలీజ్ చేసేటప్పుడు కూడా మంచి కార్యక్రమాన్ని ఆయన అభినందించాడు. అలాగే మీరు కూడా ఒక మనోహర్ని దృష్టిలో పెట్టుకుని పార్టీకి, కార్యకర్తలకి, అభిమానులకి దూరం అయిపోయే కన్నా ఇంకా దగ్గర అవ్వచ్చు కదా. నేను మనోహర్ని దృష్టిలో పెట్టుకోలేదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు ఏం జరిగినా నేను మనోహర్ నాకు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశానని నేను చెప్పలేదే ఎక్కడ. నేను చేసేది ఈ నియోజకవర్గం ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. జనసేన పార్టీలు జన సైనికులే కాదు, నేనంటే ఇష్టపడే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకే అభివృద్ధి చేయాలి. నేను రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయాల్లో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ప్రజలకు చేరువలో ఉండాలి. ప్రజల దగ్గర వాళ్ళు అడిగినటువంటి పనులు చేయడానికి మనం వెళ్ళాలి. అదే అధికారులు సహకరించాలి. అధికారులు సహకరించాలంటే వీళ్ళతో కయ్యం ఆడుతూ ఉంటే అధికారులు సహకరించరు. ఆ రకంగానే నేను ప్రయాణం చేస్తున్నా తప్పితే జనసేనని కించపరచాలనేటువంటి ఆలోచన కానీ మరొకటి అయితే లేదు. 2009లో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఆ సమయం 2009 నుంచి 2014 వరకు మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు నేను చూశారు. అవును. నియోజకవర్గంలో మీరు మంచిగా పేరు కూడా సంపాదించారు. ఆ సమయంలో 2014లో మీరు పోటీ చేసినా చేయనట్టుగా నిలబడిపోయారు. ఆ మంచి పనులు 2014లో మీకు సపోర్ట్ చేయలేదంటారా? నేను చెప్తున్నాను, అదే మీకు చెప్పేది. ఒక పార్టీ సపోర్ట్ లేకుండా ఈవేళ జనసేన పార్టీ సపోర్ట్ తీసుకున్న నాకు కొంత బలం ఉంది. అది పూర్తిగా గెలిచే బలం కాదు, ఏదో పార్టీ సపోర్ట్ కావాలి. అప్పుడు 2014 మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో
మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఏ పార్టీ అయినా గెలుస్తాడని సర్వేలు చెప్పినాయి. వాళ్ళ పీకే సర్వే కూడా చెప్పింది. ఇది మన వైసీపీ ఏదైతే సర్వే కమిటీ ఉందో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏ పార్టీ అయినా గెలుస్తాడని. పార్టీ ఏదో ఒకటి కావాలి, అండ కావాలి. నాకున్న సొంత బలం ఇండిపెండెంట్గా నేను గెలవలేను. ఆ గెలవడానికి కావాల్సినటువంటి సొమ్ము కూడా మన దగ్గర ఉండదు. ఆస్తి కావాలి, దానికి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి, అది నేను పెట్టలేను. అందుకే ఏదో పార్టీ సపోర్ట్ కావాలి. ఈ పార్టీ సపోర్ట్ కూడా 2009లో వైఎస్ఆర్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. నా కోసం నేను కూడా వెళ్ళాను. నా కోసం కొంతమంది నాయకులు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ వైసీపీలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేశారు, అవ్వలేదు. నేను సైలెంట్గా ఉండిపోయాను. 2009లో 9లో కూడా 9లో కాదు, ఇప్పుడు 19లో సైలెంట్గా ఉండిపోయాను. సైలెంట్గా ఉండిపోతే జనసేన కార్యకర్తలు 400-500 మంది ఉంటారు, అందరూ మీట్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. ఎందుకంటే సర్వేలన్నీ ఇతను చెప్తున్నాయి, ఇతను అయితే జనసేన పార్టీలో గెలుస్తాడనేటువంటి ఆలోచన వచ్చి నన్ను మీరు జనసేన పార్టీలోకి రావాలని చెప్పి అడిగారు. సరే అయితే నేను వస్తాను, కానీ వచ్చేట ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలవాలని చెప్తే అరేంజ్ చేశారు. తర్వాత అక్కడ ఆ రోజు రమ్మన్నారు, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఉదయం అన్నారు, ఆ రోజు అవ్వలేదు. మర్నాడు సాయంత్రానికి పిలిచారు, వెళ్ళాం. వెళ్ళి కలిసిన తర్వాత ఏంటంటే ఈయన మన రాజోల నుంచి పోటీ చేస్తాడు, ఎస్సీ అండి అని చెప్తే సరే చూద్దాం అని చెప్పి ఆయన అన్నారు. ఇంకా మర్నాడు వచ్చాం. మరలా ఆయన పోలారు వచ్చినప్పుడు నేను పార్టీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మా వర్క్ మేము చేసుకున్నాం. ఇంక మరలా ఇక్కడ నాకు టికెట్ ఇస్తానని కూడా ఆయన ఏం చెప్పలేదు. మల్కీపురం మీటింగ్ పెట్టాం, మల్కీపురం బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టాం. మీటింగ్లు ఎక్కడ నా పేరు ప్రస్తావన, కానీ టికెట్ కాదు, అసలు రాపాకార ప్రసాద్ నా పేరే ఆయన చెప్పలేదు. అయినా ఇంకా ఆయన ఏదో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు ఆయన స్పీచ్. ఇంకా దాని గురించి మేము కూడా పట్టించుకోలేదు. ఆ రోజు కొంచెం రాజకీయాల్లో ఉన్నోడికి కొంచెం బాధ వేస్తుంటుంది, నా పేరు చెప్పలేదు, కనీసం నా పేరు చెప్పలేదు, అంత కష్టపడి మీటింగ్ అటెండ్ చేసాం అనిపిస్తుంది. అయినా సరే ఇంక మనం బాధపడలే. ఆ రోజు వారు రావడంతో నేను ఆ పార్టీకి వెళ్ళాను, లేకపోతే సైలెంట్గా ఉండిపోయాను. ఏదో పార్టీ అండ కావాలి. నేను ఏ పార్టీ అయినా గెలుస్తాడని సర్వే రిపోర్ట్ ఇచ్చిందని నేను వెళ్ళలేను కదా. నేను పోటీ చేసేటువంటి నాకు జనం ఉన్నారు, దానికి సరిపడే అంత ఆ మంది మార్బలం అంతా కావాలి. అవి నా దగ్గర లేదు, దాని సమర్థన కాదు. దాంతో నేను సైలెంట్గా ఉండిపోయానని తీసుకెళ్ళారు. కాబట్టి ఇదైతే ఈ సామాజిక వర్గంలో ఓట్లు అన్ని కులాల కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అంటే గతంలో ఎస్సీలు 3000 ఎక్కువ ఉండేవారు. ఈవేళ ఆ ఎస్సీ ఓటింగ్ అంతా గల్ఫ్ వెళ్ళిపోవడంతో ఇక్కడ ఆ సామాజిక వర్గం ఓటే 2-3 వేలు ఎక్కువగా ఉంది. మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చేయరు, అన్ని పార్టీలో ఉన్నారు. అన్ని పార్టీలో ఉన్నా దీనికి యూత్ ఎక్కువగా దీనికి అవకాశం ఉంది, వీళ్ళు చేస్తారు. అందుకు నాకున్న బలం నాకుంది. గెలవచ్చనేటువంటి ఆలోచనతో వెళ్ళాము. నా స్నేహితుల ద్వారానో జన సైనికుల ద్వారానో అన్ని బలాలు కూడా మేము ఉడ్డి ఆ రోజు చేయడం జరిగింది. గెలిచిందంతా 814 ఓట్లు. అది 400 ఓట్లు పోతే మేము ఓడిపోయినట్టే. ఇక్కడ కూడా అంత హోరాహోరీగా అందరూ చేస్తే, అన్ని సామాజిక వర్గాలు కలిసి చేస్తే ఆ మెజార్టీ వచ్చింది. 2009లో పిఆర్పి పైన పోటీ. ఇక్కడ రాజోల్ నియోజకవర్గం గ్యారంటీ సీటు పిఆర్పికి అని చెప్పి ఆ రోజు లెక్కలు పెట్టుకోవడం జరిగింది. అయినా దగ్గరికి 5800 చిల్లర మెజార్టీతో నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. ఆ వెంటనే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, నేను వెంటనే ఈ లోకల్ ఉన్నటువంటి వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి గ్రామాలకు వెళ్ళి చిరంజీవి గారి పార్టీ ఇందులో విలీనం చేశారు కాబట్టి కలుపుతూ దీన్ని మద్దతు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా, మీరు కూడా రండి కలిసి పనిచేద్దామని. సాధారణంగా ఎన్నికల్లో మొహమాటాలు విరోధాలలో అటువంటివి ఉంటాయి. అయినప్పటికీ నేను అసలు ఏం పట్టించుకోను, అందరం కలిసి పనిచేద్దామని 5 సంవత్సరాలు కూడా అలా కలిసే ఉన్నాను అందరితోనూ.
నేను ఇలా పోటీ చేయడానికి ఒక ధైర్యం నాకు, ఎందుకంటే నేను ఎవరితోనూ కాంట్రవర్సీకి వెళ్ళా. నేనున్న టైంలో 5 సంవత్సరాలు కూడా ఈ సాధారణంగా 2 సామాజిక వర్గాలు హోరాహోరీగా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యనే జరుగుతూ ఉంటుంది ఎక్కువ గొడవలు ఉన్న టైంలో చిన్నటికి కూడా అట్రాసిటీస్ ఏవి పెట్టుకునేవారు. సాధారణంగా నేను రాజీ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని, ఎక్కడ కూడా అట్రాసిటీస్ కేసులు పెట్టొద్దని చెప్పాను. నిజంగా ఎవరైనా అటువంటి వాళ్ళు కూడా ఉంటారు మూర్ఖులు, అటువంటి వాళ్ళ మీద పెట్టినా అభ్యంతరం లేదు. కానీ ఏదో గొడవతో పట్టుకొచ్చి అనవసరమైన కేసులు పెట్టొద్దని నేను చెప్పడం, దాంతో ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ నాపైన సానుభూతి ఉంది. దీని గొడవలు రెచ్చగొట్టే విధంగా వెళ్లకుండా ఇటువంటివి వచ్చినవి కూడా వెళ్తాడనేటువంటి ఆలోచనతో నాకు ఎక్కువ మంది నన్ను కోరుకోవడానికి కూడా కారణం అదే. అసెంబ్లీ సమావేశాల్లో కూడా మీరు మాట్లాడిన తర్వాత ఈరోజు ఇప్పుడు మేము చూసిన తర్వాత ఇప్పుడు రాపాక వరప్రసాద్ అనే ఆయన జనసేన ఎమ్మెల్యేగా లెక్కేయాలని మేము గుర్తించాలా, లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేగా గుర్తించాలంటారు? జనసేన ఎమ్మెల్యేనే కదా అక్కడ చెప్పేది. స్పీకర్ కూడా మొన్న చెప్పేటప్పుడు మొన్న తీర్మానం చదివిన రోజున ఏం చేశారు, తీర్మానంలో పాల్గొన్నటువంటి వాళ్ళు 51 మంది వైసీపీ, 23 మంది తెలుగుదేశం, ఒక జనసేనని కదా చెప్పాడు. నన్ను అయితే 52 నేను చెప్పలేదు. అదే కదా అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం లేదు సార్, నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాను. నేను ప్రజల కోసం అధికార పార్టీలో చేసేటువంటి మంచి పనులు చెబుతూ నాకు కూడా సహకరించండి అని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కోరాను, అలాగే సహకరిస్తానన్నాడు. దగ్గర నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా అంటే ఈ తర్వాత జరిగే పరిణామాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలవడానికి కానీ మీరు ఆయన కలవడానికి కానీ ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి అంటారు? ఏమీ లేదు, ఆయన చేయలేదు, ఆ ప్రయత్నం నేను చేయలేదు. అధ్యక్షుడిగా ఆయన చేయలేదు అనుకున్నాను కష్టపడి. ఒక ఎమ్మెల్యేగా మీరైనా సరే ఒక్క రాయన అంటే ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. నా ప్రయత్నం, నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన పని చేసుకుంటున్నారు. నన్ను ఆయన పిలవట్లేదు, ఆయన నా పొరకు ఆయన తీయట్లేదు, ఆయన కూడా నేను తీయట్లేదు. నేను ఇక్కడ ఏం చేయాలో, ఈ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వీళ్ళకి ఏం సేవ చేయాలి, ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది 1 సంవత్సరాల కాలం జరిగిపోయింది. మిగతా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ రకంగానే నేను ఆలోచన చేస్తాను. మీ ఇంటి ముందుకు వచ్చే రోడ్డు కూడా సరిగ్గా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీరు ఏమైనా ఈ రోడ్డు సమస్యను తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను. ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడైతే ఈ 15 కోట్లు ఆవిడకి ఇచ్చారు కదా ఇన్ఛార్జ్కి, నాకు కూడా 15 కోట్లు ప్రపోజల్ ఇచ్చాను. నేను కూడా దాన్ని కూడా శాంక్షన్ ఇమ్మని చెప్పారు. ఇప్పుడు ఆవిడకి 15 కోట్లు ఇచ్చారు, మీకు 15 కోట్లు. అవును, నియోజకవర్గానికి ఇప్పుడు 30 కోట్లు. మామూలు ఎమ్మెల్యేకి అయితే ఎమ్మెల్యేకి 15 కోట్లు, కానీ ఇక్కడ 30 కోట్లు వచ్చింది. నాకు 30 కోట్లు కాదు, ఆ ఇన్ఛార్జ్కి ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఇవ్వండి. నేను సమాధానం చెప్పుకోవాలి కదా ప్రజలకంటే, సరే ఇమ్మని చెప్పన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా వరకు కొన్ని పెద్ద రోడ్లు అయితే రావటం జరిగింది. సుమారు 70 కోట్లు రోడ్లు అయితే ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ పని ప్రారంభించడం జరిగింది. ఇంకా కొన్ని అయితే ఇస్తాం ఇప్పుడు పంచాయతీరాజ్ నుంచి కొన్ని, అంటే ఎక్కువగా ఆర్ఎండ్బికి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇవి రోడ్స్ ఈ ఆర్ఎండ్బి నుంచి ఇస్తాము, అలాగే ఎన్డీబీ నుంచి లోన్ తీసుకున్నటువంటి ఇవి ఉన్నాయి, వాటి నుంచి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్డీబీ నుంచే నరసాపురం బ్రిడ్జ్ కూడా ఇస్తాం 300 కోట్లు అని చెప్పడం జరిగింది. నరసాపురం బ్రిడ్జి మాకు తీరని కలది. కోటిపల్లి కాదు, నరసాపురం బ్రిడ్జి రాజశేఖర రెడ్డి గారు ఉండగా శంకుస్థాపన చేశారు. అది మైటాస్ కంపెనీకి వచ్చింది. ఆ మైటాస్ కంపెనీ సంక్షోభంలో పడటంతో ఆగిపోయింది. అటువంటిది ఇప్పుడు మరలా ఎన్డీబీ నుంచి లోన్ ఏదైతే నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు ద్వారా 300 కోట్లు ఇచ్చే బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే మీరు కోటిపల్లి మన రైల్వే లైన్ దానికోసం కూడా ఏమన్నా ఆయన దృష్టికి తీసుకెళ్ళారా? కోటిపల్లి అయినా ఆయన ఏం చేస్తాడు, ఆయన వాళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, ఉన్నారు. వాళ్ళ ఎంపీలతో ఆయన అడిగిస్తారు కదా. ఎంపీ అంటే
ఎంపీ ఎప్పుడు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. బాలయోగి గారు ఇది అసలు ఎప్పుడు ఊహించండి. బాలయోగి లోక్సభ స్పీకర్గా ఉండి ఆయన ఈ రైల్వే లైన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. కోటిపల్లి వరకు ఆయన తీసుకొచ్చాడు. కోటిపల్లి నుంచి ఈ లైన్ కూడా శాంక్షన్ అప్పటి నుంచే ఉంది. 100 కోట్ల సర్వేకని 100 కోట్లు అప్పుడే కేటాయించడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం 100 కోట్లు కేటాయించారు కేవలం సర్వేకి. తర్వాత ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇవన్నిటికీ కూడా తీసుకొచ్చే లోపల ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకపోతే కోనసీమ ఈ రకంగా ఉండేది కదా. కోనసీమ ఇంకా చాలా అందంగా తయారయ్యేది. ఎందుకంటే టూరిజం కానీ అన్నిటికీ కూడా ఆయన ఒక లోక్సభ స్పీకర్ అని కాకుండా ఒక శాసనసభ్యుడిగాను ఒక లోకల్ ఎంపీ. ఇక్కడ ఎంపీలు అయితే అలా తిరగరు కూడా, ఎవరికి వాళ్ళే మేము చూసాం ఇక్కడ. నా ఎంపీలను కూడా చూసాం, ఎన్నికల తర్వాత మళ్ళీ కనిపించలేదు. కానీ బాలయ్య గారు అయితే ఇక్కడే శుభకార్యం ఉన్నా ఎటువంటిది ఉన్నా వచ్చాయని కనిపించేవారు. నేను ఆయనకి శిష్యుడిగా ఉన్నాను. ఈ ప్రాంతం వస్తే ఎస్సీ నుంచి అయితే నా పేరే చెప్పేవారు. ఇక్కడ రాపాక అని నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇక్కడ మంచినీళ్ళ సమస్య ఒకటి ఉంది. ఎందుకంటే తీర ప్రాంతం ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తూ ఉంటుంది, కానీ అది తాగడానికి పనిచేయదు. గతంలో గ్రౌండ్ వాటర్ ఉండేది అక్కడక్కడ, కొన్ని చోట్ల ఉంది. ఇప్పుడు నా ఇల్లు నాకు ఒక చోట ఇక్కడ స్వీట్ వాటర్ వస్తుంది. ఇక్కడ నుంచి 20 మీటర్లు అవతలకు వెళ్తే అది సాల్ట్ వాటర్ వస్తుంది. ఇది కోనసీమ పచ్చని గోదావరి పడిపట్ల పేరు. అటువంటిది త్రాగునీరు పుష్కలంగా ఉన్న ప్లేస్. ఇక్కడ త్రాగునీరు కలుషితం అవుతున్న ప్రధాన కారణం ఏంటంటారు? అది ధవళేశ్వరం నుంచి పంటకాలు వస్తుంది. మనుషులకి అవగాహన లేక, వాళ్ళకి బాధ్యత లేక కూడా, ఈ సమాజం పట్ల బాధ్యత లేనటువంటి వాళ్ళు ధవళేశ్వరం నుంచి వచ్చే కాలంలో వ్యర్థంగా ఉండేటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే అది ఎక్కడ వేయాలంటే కాలువలో వేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. అందరూ కాలువని ఉపయోగించుకుంటారు, కాలువలో వేసేస్తూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు ఇంకా కొంత తగ్గింది. ఈ ఇస్తర్లు వచ్చినాయి, ప్లాస్టిక్ ఇస్తర్లు వచ్చినప్పుడు నేను చూశాను చోట. అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ అయిన తర్వాత కాలువలో పడేసేయడం, అలా తేలుతూ వెళ్ళి ఇదే వాటరు ఒక అరటి చెట్లు వేస్తారు కాలువ పొడవున. అరటి గెల ముదిరిన తర్వాత అరటి గెల కొట్టుకుంటాడు, చెట్టు కొట్టేస్తాడు అరటికి. ఇంకొకటి గెల రాదు కాబట్టి చెట్టు నరికేసి గెల నరుక్కుంటాడు, చెట్టును మాత్రం కాలువలోకి తోసేస్తాడు. అది కుళ్ళిపోయి ఈ వాటర్ అంతా కలుషితం. ఒక కుక్క చచ్చిపోతే అందులోనే చేస్తుంది, అది తోసేస్తూ ఉంటారు. అది కింద కొట్టుకుపోతున్నా సమస్యగా అనుకోవచ్చు. అందుకే కలుషితం. ఆక్వాకల్చర్ కూడా ఈ సమస్యకి ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారు. అవునవును, ఆక్వాకల్చర్ కూడా అక్కడ వచ్చే వాటర్ కాదు, కానీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ కొంత పాడైపోతున్న జరిగింది. కొన్ని చోట్ల మంచినీళ్ళు వచ్చేవి, స్వీట్ వాటర్. కొంతమంది చెరువు మీ పైన కూడా ఉంది. అవును, కొంతమంది చెరువులు ఏం చేస్తారు, పట్టుబడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ చెరువు నీళ్ళు అదే కాలంలో వదులుతారు. అవును, దానివల్ల కూడా వాటర్ చాలా కలుషితం అవుతున్నాయి. దానివల్ల కూడా చాలా కలుషితం అవుతాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు పంట పొలాలు కూడా పంట పండట్లేదు, దాంట్లో రైతుకు వచ్చేది లేదు. ఈ ప్రాంతంలో ఈ రొయ్యల సాగు లాభదాయకంగా ఉంది. వాడు అక్కడ చెరువు తవ్వుతాడు, ఆ వాటర్ని ఎక్కడికి వదలాలి, మరలా అదే పంట కాలంలో వదలాలి. అలా కలుషితం అవుతుంది. అది ఆ రకంగా కూడా జరుగుతుంది. అది వాటర్ కలుషితం, అదే వాటర్ మరలా ఈ రక్షిత మంచినీరుగా ఆ ప్రాజెక్టుకి వచ్చేది కూడా అదే వాటర్. ఆ వాటర్ మళ్ళీ చెరువులో పెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి ప్రజలకు పంపించడం. ఇప్పుడు మీ సమయంలో మీకు ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఈ మంచినీటి సమస్యను పరిష్కరించడానికి అవకాశం అంటారు? ఇప్పుడు ప్రోగ్రామ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది, జేజేఎం అనేటువంటి ప్రోగ్రాంలో ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలనేది ఆలోచన. ఇప్పుడు కొన్ని పేటలు అయితే ఇప్పుడే వచ్చినాయి. ప్రతి గ్రామంలో కొన్ని పేటలు తీసుకుని ఇంటింటికి కనెక్షన్ ఇవ్వడం. అలాగే దీని ద్వారాగా సుమారు 4,300 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. ఎక్కడ ధవళేశ్వరం నుండి పైప్ లైన్ మొత్తం, అంటే ఈ కాలువ వాటర్ పెడతా ఉంటే ఇది కలుషితం అయిపోతుంది కాబట్టి అక్కడ ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ని అక్కడే ఫిల్టర్ చేసి అక్కడే క్లోరినేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు క్రిందకి పైపుల ద్వారా క్రిందకు వదిలి ఇంటింటికి సప్లై చేయాలనేది ప్రభుత్వం ఆలోచన.
ఆ రకంగా 430 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. అది వస్తే కానీ పూర్తిగా ఈ మంచినీటి పరిష్కారం అనేది జరగదు. కలుషితం లేనటువంటి నీళ్లు, స్వచ్ఛమైన నీరు కావాలి. ముఖ్యంగా జబ్బులు వచ్చేది ఎట్లా వస్తుంది? గాలి ద్వారాగాను, నీటి ద్వారానే వ్యాపిస్తుంది. ఇక్కడైతే నీటి ద్వారా ఎక్కువగా వ్యాపించేటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అయితే కోనసీమలో ఉంటుంది, ఇక్కడ కలుషితం ఉండదు. కానీ నీరు కలుషితమైనటువంటి నీరు రావడంతో ఈ అనారోగ్యాలకు ఎక్కువగా కారణం జరుగుతుంది.